నమస్తే, తెలుగు ప్రైవేట్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు కథ కొన్నిసార్లు బంధాలు, అవసరాల మధ్య సన్నని గీత ఎలా చెరిగిపోతుందో, భార్య, అన్న కొడుకు మధ్య రహస్యం ఎంతటి పెద్ద అల్లకల్లోలానికి దారితీస్తుందో తెలియజేస్తుంది. ఇది విక్రమ్, శారద, రాఘవ ముగ్గురి జీవితాలను తలకిందులు చేసిన ఒక మరుపురాని జ్ఞాపకాల కథ. అన్న కొడుకు అయిన విక్రమ్ను కొడుకులా చేరదీసిన రాఘవ్, కానీ పిన్ని శారద పట్ల విక్రమ్కు ఉన్న భావాలు కేవలం ఆప్యాయత మాత్రమే కాదు. భర్త దూరమైనప్పుడు తన ఒంటరితనాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆ తల్లి కొడుకు బంధం ఇలా మారింది. ఇది తప్ప లేక పరిస్థితుల పర్యవసానమా? భర్త నిర్లక్ష్యం, కోరికలు, భావోద్వేగాలు అణచివేయబడడం, ఈ రహస్యం చివరకు బయటపడినప్పుడు ఆ ఇంట్లో నమ్మకం, ప్రేమ బంధాలు ఎలాంటి విషాదాంతాన్ని చూశాయి. ఈ ఉత్కంఠభరితమైన భావోద్వేగాల ప్రయాణాన్ని మీరు అనుభవించాలంటే కథను చివరి వరకు చూడండి. ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు విక్రమ్. అతనికి 20 ఏళ్లు. తన తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో చనిపోవడంతో విక్రమ్ తన బాబాయి, పిన్ని ఇంట్లోనే పెరిగాడు. బాబాయి రాఘవ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. పిన్ని శారద 32 ఏళ్లు. చాలా అందంగా, నాజుగ్గా ఉండేది. ఆమెకు ఇంకా పిల్లలు లేరు. రాఘవ తరచూ ఆఫీస్ పనిమీద విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. నెలలో కనీసం 10 రోజులైనా ఇంట్లో ఉండేవాడు కాదు. దాంతో ఇంట్లో విక్రమ్, శారద ఇద్దరే ఉండేవాళ్లు. విక్రమ్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. శారద అంటే అతనికి ఎంతో ఇష్టం. తన సొంత తల్లి లేని లోటును శారద ఎప్పుడూ రానిచ్చేది కాదు. అతని ప్రతి అవసరాన్ని తీర్చేది. ఆమె అతన్ని తన కొడుకులా కాకుండా చిన్న తమ్ముడిలా చూసుకునేది. కాని విక్రమ్ మనసులో ఆమె పట్ల కేవలం ప్రేమ మాత్రమే కాకుండా మరొక భావన కూడా ఉండేది. ఆమె అలంకరణ, నడకం, మాట తీరు అతన్ని ఎప్పుడూ ఆకర్షించేవి. ఒకరోజు రాఘవ 5 రోజుల పాటు అమెరికా వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం శారద వంటింట్లో పని చేస్తుండగా ఆమె చీర కొద్దిగా పక్కకు జరగడం విక్రమ్ గమనించాడు. ఆమెను చూసినప్పుడు విక్రమ్కి తెలియని ఉత్తేజం కలిగింది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ జిమ్కి వెళ్లేందుకు బట్టలు మార్చుకుంటూ తలుపు సరిగా వేయడం మర్చిపోయాడు. అదే సమయంలో కాఫీ తీసుకుని వచ్చిన శారద తలుపు తీయకుండానే లోపలికి వచ్చింది. విక్రమ్ను ఆ స్థితిలో చూసి ఆమె ఒక్క క్షణం నిలబడి వెంటనే పక్కకు తిరిగి, ఏంటి విక్రమ్, తలుపు వేసుకోవడం మర్చిపోయావా అని మెల్లగా అడిగింది. విక్రమ్ కంగారు పడుతూ, సారీ పిన్ని, తొందరలో మర్చిపోయాను అన్నాడు. శారద నవ్వుతూ, ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు చేయకు అని చెప్పి కాఫీ ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. అని వారిద్దరి మనస్సుల్లో ఏదో ఒక ఆలోచన మొదలైంది. కొన్ని రోజులు గడిచాయి. విక్రమ్ చదువులో బాగానే ఉన్నా తన మనస్సంతా శారద చుట్టూనే తిరుగుతోంది. రాఘవ లేని సమయాల్లో శారద మొహం కూడా కళ తప్పినట్లు ఉండేది. ఒకరోజు రాత్రి విక్రమ్ చదువుకుంటుండగా శారద అతని దగ్గరికి వచ్చి, విక్రమ్, ఏకాంతం ఎప్పుడు నన్ను వేధిస్తుంది. మీ బాబాయి లేకుండా నాకు ఒంటరిగా ఉంది అని నిట్టూర్చింది. విక్రమ్ మెల్లగా ఆమె చేతిని పట్టుకుని, పిన్ని, మీరు నన్ను ఎప్పుడూ మీ కొడుకులా చూశారు. కాని నేను మిమ్మల్ని ఒక మనిషిలా, ఒక అందమైన స్త్రీలా చూడాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు కూడా సంతోషంగా లేరు అన్నాడు. శారదకు కోపం రాలేదు. ఆమె ఒక క్షణం ఆశ్చర్యపోయి వెంటనే తన చేయి తీసుకుని, నువ్వు ఏమంటున్నావో తెలుసా? ఈ మాటలు మీ బాబాయి వింటే ఏమవుతుందో తెలుసా అని కొంచెం గట్టిగాను. ఆయనే నన్ను నమ్మి మీ బాధ్యత నాకు అప్పగించారు కదా అన్నాడు విక్రమ్. నేను మిమ్మల్ని బాధ పెట్టను. మీకు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మీకు నచ్చకపోతే ఈ క్షణమే ఆగిపోతాను. విక్రమ్ కళ్ళలో ఉన్న ఆరాధన, నిజాయితీ శారదకు అర్థమయ్యింది. రాఘవ తరచుగా దూరంగా ఉండటం, ఉన్నప్పుడు కూడా పని ఒత్తిడితో ఆమెతో శారీరకంగా దూరంగా ఉండటం, ఈ విషయాలన్నీ ఆమెను కృంగదీస్తున్నాయి. తన కోరికలను, భావోద్వేగాలను అణచుకోవాల్సిన అవసరం లేదని ఆమె మనసులో అనుకుంది. శారద కొంచెంసేపు మౌనంగా ఆలోచించి నెమ్మదిగా కన్నీళ్లు పెట్టుకుంటూ, నా బాధ నీకు అర్థమయ్యిందన్నమాట. కాని ఈ విషయం మన ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాలి. నాకు తెలుసు విక్రమ్, నీవు నాకిచ్చేది కేవలం శారీరక సుఖం కాదు, నాకు ధైర్యాన్ని ఇస్తావు, ఒంటరితనాన్ని దూరం చేస్తావు అని అంది. ఆ రాత్రి వారి మధ్య ఉన్న బంధం పూర్తిగా మారిపోయింది.
రాఘవ పక్కన లేని రోజుల్లో విక్రమ్ ఆమెకు భర్త ప్రేమను అందించడం మొదలుపెట్టాడు. శారద ఆ ఒంటరితన నుండి, నిరాశ నుండి బయటపడింది. ఆమె మొహం కలగా సంతోషంగా కనిపించడం మొదలుపెట్టింది. కొన్ని రోజులకు రాఘవ తిరిగి వచ్చాడు. శారదలో వచ్చిన మార్పు, కొత్త ఉత్సాహం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. కాని ఆమె సంతోషంగా ఉందనుకుని పెద్దగా పట్టించుకోలేదు. రాఘవ ఇంట్లో ఉన్నప్పుడు విక్రమ్, శారద చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఏమీ తెలియనట్లు నటించేవారు. కాని ఇలాంటి రహస్యాలు ఎక్కువ కాలం దాచలేం కదా. నెల తరువాత ఒక అర్ధరాత్రి రాఘవ కంపెనీ పనిమీద బయలుదేరబోతుండగా మర్చిపోయిన ఫైల్ కోసం హడావుడిగా లోపలికి వచ్చాడు. ఆ సమయంలో తన రూంలో ఉండాల్సిన శారద విక్రమ్ గదిలో ఉండటం చూశాడు. అతను గదిలోకి అడుగుపెట్టగానే ఆ దృశ్యం చూసి రాఘవ గుండె పగిలినంత పనైంది. శారద, విక్రమ్ అని గట్టిగా అరిచాడు. శారద భయంతో వణికిపోయింది. కాని విక్రమ్ భయపడలేదు. అతను లేచి నిలబడి, బాబాయ్, పిన్నిని వదిలేసి మీరు ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఆమె ఒంటరితనాన్ని, ఆమె మనసులోని బాధను మీరు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నేను చేశాను. పిన్నిని ఒంటరిగా వదిలేయడం తప్ప, లేక తన అవసరాన్ని తీర్చడం తప్ప, మీరే చెప్పండి అన్నాడు. రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన భార్య తన సొంత అన్న కొడుకుతో ఇలాంటి పరిస్థితికి కారణం తానేనా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ రోజునుంచి ఆ ఇంట్లో నమ్మకం, ప్రేమ, బంధాలు అన్నీ అల్లకల్లోలమయ్యాయి. తన నిర్లక్ష్యం ఎంత పెద్ద నష్టాన్ని చేసిందో రాఘవకు అర్థమైంది. చూశారు కదా బాబాయి, పిన్ని, ఓ అన్న కొడుకు కథ. అన్న కొడుకు స్థానంలో ఉన్న విక్రమ్ నుండి ఇలాంటి నమ్మక ద్రోహం ఎదురవ్వడం రాఘవకు గుండెకోతను మిగిల్చింది. తన నిర్లక్ష్యం రక్త సంబంధాన్ని కూడా నిలబెట్టలేకపోయింది. ఇక్కడ తప్పు ఎవరిది? తనను కొడుకుగా నమ్మిన బాబాయి నమ్మకాన్ని విక్రమ్ ఉల్లంఘించాడా? లేక ఒంటరితనాన్ని భరించలేకపోయినా పిన్ని తప్ప? మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ప్రకారం కొడుకు స్థానంలో ఉన్న విక్రమ్ చేసింది సరైనదేనా, లేక తన భర్త స్థానంలో విక్రమ్ను చూసిన శారద తప్ప? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఉత్కంఠభరితమైన కథనాలను మిస్ కాకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మేము చెప్పే ప్రైవేట్ స్టోరీస్ అన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. మరో ఆసక్తికరమైన కథతో, మరొక ప్రత్యేకమైన అనుభవంతో మీ ముందుకు వస్తుంది మీ తెలుగు ప్రైవేట్ స్టోరీస్ ఛానల్. ఇంకా చాలా స్టోరీస్ మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి మరి.